వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 గ్యారంటీల అమలును పూర్తి చేయాలని చూస్తోంది. ఇప్పటికే సగానికి పైగా పథకాలను అమలు చేస్తూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకానికి 3,000 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇండ్లను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 38,094 ఇండ్లు కేటాయించగా అర్బన్ 57,141 ఇండ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. మరో వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో స్కీమ్ ను వెంటనే స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 గ్యారంటీల్లో కీలకమైన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు మొత్తం 82 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో గతంలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకున్న వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ ను ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు. తొలి దశలో ప్రధానంగా బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లను, సొంత జాగాలు ఉన్న వాళ్లను అర్హులుగా గుర్తించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఇళ్లను మంజూరు చేయనుంది ప్రభుత్వం. గతంలో ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు అనర్హులని అధికారులు చెబుతున్నారు. సొంత జాగా ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలను ఒక్కో దశలో 1.25 లక్షల రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల ల్యాండ్ ఉండాలని, ఇందులో 400 SFTలో బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 92,235 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది ప్రభుత్వం.